గూడూరు తిరుపతిలోనే ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్న గూడూరు జేఏసీకి మద్దతుగా డిసెంబర్ 14 నుంచి కోట వాకాడు చిట్టమూరు మండలాలు జేఏసీ ఏర్పాటు చేసి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నాయని అందులో భాగంగా ఈ కాగడాల ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు। ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి పాషం సునీల్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు। అయితే ఏం జరిగిందో తెలియదు కానీ మంత్రి మండలి ఉపసంఘంలో గూడూరును తిరుపతిలో కొనసాగిస్తున్నట్లు వచ్చిన ప్రకటన వలన ఈ ప్రాంత ప్రజలు మనోభావాలు దెబ్బతిని జేఏసీ ఏర్పాటు నిరసన కార్యక్రమాలు ప్రారంభించాయి। ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పూనబాక జనార్దనం, డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు, మీజూరు మాధవ్, జెమ్మి ప్రసాద్, పనబాక హేమంత్, ఆవుల సుబ్బయ్య, పాలమల్లి, మీజూరు మల్లికార్జున, జమల్ తదితరులు పాల్గొన్నారు। జిందాబాద్ జిందాబాద్ మిత్రులారా, గూడూరులో రేగిన సెగ గూడూరు నియోజకవర్గం మొత్తం కోట వాకాడు చిట్టమూరు చిలకూరు మండలాలు అన్నీ కూడా నిరసన జరపడం జరిగింది। అందులో భాగంగానే మనం గూడూరుతో కలిసి కోటలో ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఆ జేఏసీకి కన్వీనర్ గా జనార్దన్ సార్ని, తర్వాత రామకృష్ణ సార్ని, తర్వాత మల్లి గారిని, ప్రసాద్ సార్ని, ఇంకా నేను జాయింట్ సెక్రటరీగా నేను అందరిని కూడా కమిటీ చేసి మమ్మల్ని ఐక్యం చేసినటువంటి మా జమాల్ బాయ్ గారికి ప్రత్యేక జైభీం వందనాలు తెలుపుకుంటున్నాం। మిత్రులారా, ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో కల్పించడం జరిగింది। అయితే కాలక్రమంలో మనం జిల్లాగా కూడా అడగాలని చెప్పేసి ఈ సభా మూలకంగా తెలియజేస్తా ఉన్నా। మనకు జిల్లా కూడా అవసరం, గూడూరే కాదు, ఈ చిన్న ఈ శకలకే భయపడి మనకు మాట తప్పినా కానీ మళ్ళీ కాబట్టి మనం జిల్లా కూడా మనం అడుగుతున్నాం। మనం 31 గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం కూడా తీసుకుంటే మాకు గూడూరు ప్రజలు ఎంతో సంతోషిస్తారు। సులూరుపేట, వెంకటగిరి, రాపూరు, సర్వేపల్లి కూడా అందరూ కూడా ఒక స్థాయిలో మనల్ని గుర్తిస్తారు। పిల్లల్లో ఉన్న నాయకులు బయటకు రానిపోతారు, మీరు బుద్ధిహీనులుగా మిగిలిపోతారు। కాబట్టి ఇప్పటి వరకు రాని నాయకులు ఇప్పుడన్నా బయటకు రండి, ఇప్పుడన్నా గెజిట్ వచ్చే లాభమైనా మనం ఇంకొంచెం బాగా చేస్తే జిల్లా రావచ్చేమో। దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, ఇప్పటి వరకు ఇంకొక విధంగా మాట్లాడాము, ఇప్పుడు మీకు దండం పెట్టాల్సిన పరిస్థితికి మీరు తెచ్చుకున్నారు। దండం అంటే 2 విధాలు వస్తుంది, గుర్తు పెట్టుకోండి। దీన్ని మీరందరూ కూడా కాపాడుకొని మనం జిల్లా చేసుకునేదానికి అవకాశంగా ఇస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। కమిటీ నేతృత్వంలో కోట క్రాస్ రోడ్లో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు మరియు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। మన యొక్క రాష్ట్రం ఫలించి విజయం వైపు మనం పయనిస్తూ ఉన్నాం। నాయకులందరూ కూడా ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలిపేందుకు వారి చర్యలు ప్రారంభించారు। అయితే అన్నీ అయిపోయినాయి కదా, ఇంకెందుకబ్బా వీళ్ళు కోటలో ఈ కార్యాచరణ తీసుకోవాలని చెప్పి చాలా మందికి అనుమానం। మిత్రులారా, అన్నీ అయిపోలేదు, ఇప్పటికీ తుది నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ఈ పోరాట కార్యక్రమం కొనసాగించాల్సిందే। అప్పుడే అయిపోలేదు, గెజిట్ రావాలా। గెజిట్ అంటే రాజపత్రం విడుదలైతేనే మనం మన కోట గూడూరు నియోజకవర్గము నెల్లూరు జిల్లాలో కలిసినట్టు లెక్క। అంతవరకు మనం ఈ పోరాటం కొనసాగించాల్సింది। ఈ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల చేతుర్తుల వారు, మీడియా, ప్రత్యేక ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా మద్దతు పలికారు। వారి సహాయ సహకారం వల్లే మనం ఈరోజు ఈ విజయం సాధించగలిగాం। ఎప్పుడైనా సరే మనం ఐక్యంగా ఉంటే ఏమైనా సాధించుకోవచ్చు అనేది ఈ ఐక్య కార్యాచరణ సమితి ఉద్యమం ద్వారా మనం అందరం కూడా తెలుసుకోవాలి। ఏదైనా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప
మనం పోరాడాం కాబట్టి మనం ఈరోజు విజయం సాధించుకోగలుగుతున్నాం. 2 రోజులు ఆగాల, పూర్తి విజయం సాధించాలంటే మనం ఇంక 2 రోజులు వెయిట్ చేయాలి. అంతవరకు ఈ పోరాట కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల మిత్రులారా, అందరూ సహకరించండి. సహకరిస్తేనే ఈ ఉద్యమాలు విజయవంతం అవుతాయి. దుకాణదారులందరూ కూడా మనం సహకరించినారు, చేతులు వారు సహకరించారు, అన్ని యాజమాన్యాలు సహకరించాయి. ఈ రోజు ఈ కార్యక్రమం కూడా సహకరించి పెద్ద ఎత్తున జరిగేదానికి మేము సహాయకాలు అందించారు. అందరికీ ఉద్యమ పరంగా థ్యాంక్స్ చెప్పుకుంటాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏదైనా ప్రజా పిలుపు ఇచ్చినప్పుడు మీరందరూ కూడా స్పందించాలా. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మనం చూస్తూ ఉండకూడదు. మన వంతు సహాయ సహకారాలు అందివ్వాలి, అందరికీ అందివ్వాలా. అందరికి అందిస్తేనే మేలు జరుగుతుంది, లేకపోతే మేలు జరిగే అవకాశమే లేదు. కొన్ని జిల్లాల్లో ఇంకా బాధపడుతూ ఉన్నారు. అయినా చేటువాడి ఉద్యోగంలో చంపుకునేటువంటి పరిస్థితులు ఎట్టకేలకు మనకు తండ్రి కొడుకు ఇచ్చిన హామీని నెరవేర్చుకొని మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు వార్తలు విడుదల చేశారు. అందరికీ సంతోషం. ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి మన కలిపేదానికి ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు మాట్లాడుకొని విజయవంతం చేసి కలిపేందుకు నిర్ణయం తీసుకున్న వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజల తీర్పే శిరోధార్యం. మనం ఇదంతా గమనించాలా. జై జయశ్రీ. వర్తిల్లాలి కోటావాకాడు చిత్తూరు మండలాల ఐక్యత. సాధిస్తాం. గూడూరు నెల్లూరు జిల్లాలో కలిపేందుకు